మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు. నమస్తే. జన్మజాతక చక్రానికి లగ్నం ఎంత ప్రధానమో రాశికి అంత ప్రధానం ఉంది. మరి రాశ్యాధిపతి కూడా ముఖ్యమైన పాత్ర ఉంటుంది. విశేషంగా ఎలాంటి శుభాలు అందిస్తారు? రాశ్యాధిపతి అంటే మేషరాశి అనుకోండి. మీరు మేషరాశి వారు. మేషరాశిలో అశ్విని, భరణి, కృత్తిక ఉంటుంది. అంటే ఈ 3 నక్షత్రాల్లో జన్మిస్తే మీరు మేషరాశి వారు. అంటే చంద్రుడు అశ్విని నక్షత్రం మీద ఉన్నాడా, భరణి మీద ఉన్నాడా, కృత్తిక మీద ఉన్నాడా చంద్రుడు? మేషరాశి. మేషరాశి అధిపతి ఎక్కడ ఉచ్చు పొందుతాడు? మకర రాశిలో ఉచ్చు పొందుతాడు. మేషరాశి అధిపతి కుజుడు మకర రాశిలో ఉచ్చు పొందుతాడు. అంటే మకర రాశి మేషరాశి వారికి లగ్న పంచమ భాగ్యాధిపతులు అవ్వాలి. లగ్న పంచమ భాగ్యాధిపతులు ఎలా అవుతారు? వీడియో కొంచెం అర్థమయ్యి అవ్వనట్టు ఉంటుంది. మళ్ళీ ఒకసారి వింటూ ఉండండి, అతి సులువుగా చెప్తాను. అయితే ఇప్పుడు మకర రాశి వృషభ లగ్నం అనుకోండి. మకర రాశి 9వ రాశి అవుతుంది. 1 2 3 4 5 6 7 8 9 9వ రాశి భాగ్య రాశి. మకర రాశి భాగ్యరాశి అవుతుంది. ఎవరికి? వృషభ లగ్నం వారికి. మేషరాశి వారు అంటే కుజుడు భాగ్యస్థానంలో ఉచ్చు పొందుతాడు. ఇట్లా తీసుకోండి. మరి ఈ మేషరాశి వారికి కుజుడు ఉచ్చు పొందేది మకర లగ్నం అయితే, అంటే లగ్నం అయిపోయింది, భాగ్యం అయిపోయింది. ఇక్కడ అంటే 1 భాగ్యమైంది. ఇంకా 5 ఏ లగ్నం వారికి వస్తుంది? కన్యాలగ్నం. కన్యాలగ్నం మేషరాశి అయ్యి కన్యాలగ్నం అయితే పంచమం మకర రాశి అవుతుంది. అంటే మీ కుజుడు మకర రాశిలో ఉచ్చు పొందుతాడు. 5వ రాశి. అంటే మేషరాశి వారికి వృషభ లగ్నంలో పుట్టి మేషరాశి వారైనా, మకర లగ్నంలో పుట్టి మేషరాశి వారైనా, కన్యా లగ్నంలో పుట్టి మేషరాశి వారైనా లగ్న పంచమ భాగ్యాధిపతులు మేషరాశి వారికి వస్తాయి. ఆ లగ్నానికి మేషరాశి కుజుడు. అంటే ఇప్పుడు ఈ కుజుడికి లగ్నం అనుకోండి. 1 2 3 4 5 6 7 8 అష్టమ. అంటే మేషరాశి అష్టమ రాశి ఉంది. చంద్రుడు అష్టమంలో ఉన్నాడు. ఈ రాశ్యాధిపతి అష్టమంలో ఉన్నప్పుడు లగ్నానికి ఈ రాశ్యాధిపతి ఉచ్చు పట్టిన రాశ్యాధిపతి లగ్న పంచమ భాగ్యాధిపతి అయితే అద్భుతమైన యోగాన్ని అందిస్తారు. అయితే మీకు ఈ కుజుడు ఉచ్చు పట్టాల్సిన పని లేదు. మీకు ఉచ్చక్షేత్రం ఏదైతుందో అది మీ లగ్నానికి లగ్న పంచమ భాగ్యస్థానం అయితే అద్భుతం. ఇప్పుడు వృషభ లగ్నం ఉందనుకోండి. 1 వృషభ లగ్నం మేషరాశి అంటే 1 2 3 4 5 మేషరాశి అంటే 1 2 3 4 5 6 7 8 9 10 10వ స్థానం అయింది. అంటే దశమ క్షేత్రం అయింది. మేషరాశికి మకర రాశి దశమ క్షేత్రం అయింది. వృషభ లగ్నానికి భాగ్యక్షేత్రం అయింది. అంటే వృషభ లగ్నము మేషరాశి వారైతే కుజుడు అద్భుతమైన రాజయోగాన్ని ఇస్తాడు. ఎలా అందిస్తాడండి మరి? కుజుడు స్థితి చెప్పలేదు. కుజుడు ఎలా అందిస్తాడండి? రాశ్యాధిపతి శని అందిస్తాడు. ఎవరు అందిస్తారు? మేషరాశి వారికి శని భగవానుడు అందిస్తారు. లగ్నం బట్టి అది భాగ్య స్థానం అయ్యింది కాబట్టి అంటే భాగ్యాన్ని ఇస్తాడు. వృషభ లగ్నం మేషరాశి వారైతే
ఇలాగా అవ్వాలి. మీ లగ్నానికి లగ్న పంచమ భాగ్యాధిపతులు ఎవరైతే ఉన్నారో అంటే మకర రాశి, ఆ రాశిలో ఏ గ్రహం ఉచ్చుపడుతుంది? మరి వృషభ లగ్నానికి సప్తమాధిపతి, వ్యయాధిపతి ఉచ్చ కదండి. మరి సప్తమ వ్యయాధిపతి ఉచ్చ క్షేత్రం భాగ్యస్థానం అయ్యింది ఇక్కడ. అంటే శని భగవానుడు అందిస్తాడు, మరి కుజుడు అందించడు. కుజుడు ఉచ్చ క్షేత్రం కాబట్టి. ఎలాగా? సప్తమం అంటే పెళ్లి విషయంలో, వ్యయం అంటే ఖర్చు. శని భగవానుడు అంటే మీ రాశ్యాధిపతి ఎక్కడ ఉంచి పొందుతాడో ఆయన లగ్న పంచమ భాగ్యాధిపతి అయ్యి, ఆయన కూడా శని భగవానుడు కూడా అందిస్తాడు కాబట్టి, శుభత్వాన్ని అందిస్తాడు కాబట్టి శని భగవానుడు మీ లగ్నానికి మిత్రరాశుల్లో ఉన్న అంటే భూతత్వం కానీ వాయుతత్వంలో ఉంటే అద్భుతమైన ఫలితాలు అతి శీఘ్రంగా అందిస్తాడు. మేషరాశి వారయ్యి వృషభ లగ్నం వారైతే అందిస్తాడు. ఇప్పుడు ఈ వీడియో కొంచెం అర్థం అవునట్లుగా ఉంటుంది. 2 సార్లు చూడండి, అర్థమవుతుంది. ఇప్పుడు మేషరాశి వారిది చెప్పుకున్నాం. మరి రవి భగవానుడు ఎక్కడ వచ్చి పడతాడు? సింహరాశి చంద్రుడు ఉన్నాడు. ఈయన రవి ఎక్కడ వచ్చి పడతారు? కుజక్షేత్రంలో వచ్చి పడతాడు. అప్పుడు సింహరాశి వారు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 కుజక్షేత్రంలో వచ్చి ఉన్నవాడు సింహరాశి సింహలగ్నం అయితే భాగ్యాధిపతి కుజుడయ్యాడు. అంటే మీకు ఈ కుజుడే డైరెక్ట్గా అందిస్తాడు. రవి ఉచ్చ పట్టాల్సిన పర్లేదు. మరి ఈ కుజుడు ఎక్కడ ఉండాలి? కుజక్షేత్రంలో ఉన్న, మిత్రక్షేత్రాల్లో ఉన్న కుజుడు అగ్నితత్వం అంటే ధనస్సు, సింహ, మేష. సింహరాశి సింహలగ్నం వాళ్ళకి కుజుడు అద్భుతమైన రాజయోగాన్ని అందిస్తాడు. సింహరాశి వారికి కూడా, లగ్నం ఏదైనా కానీ సింహరాశి వారికి. అప్పుడు మరి ఈ కుజక్షేత్రం లగ్న పంచమ భాగ్యస్థానం అవ్వాలి సింహరాశి వారికి. అలా తీసుకోండి. లగ్న పంచమ భాగ్యస్థానం అవ్వాలంటే సింహరాశి అంటే వృశ్చిక లగ్నం తీసుకోండి. 1, 2, 3, 4, 5 వృశ్చిక లగ్నానికి పంచ5. మరి ఏ లగ్నానికి పనిచేస్తుంది? ధనస్సు లగ్నం. 1, 2, 3, 4, 5 సింహరాశి వారు ధనస్సు లగ్నం. అంటే కుజుడు పంచమాధిపతి అయ్యాడు ధనస్సు లగ్నానికి, సింహరాశికి భాగ్యాధిపతి అయ్యాడు. అంటే కుజుడు అద్భుతమైన రాజయోగాన్ని ఇస్తాడు. మరి ఈ కుజస్థితి మిత్రరాశుల్లో ఉన్న అంటే ఏ తత్వం, కుజుడు అగ్నితత్వం రాశికి, జలతత్వపు రాశికి ఆధిపత్యం వహించాడు. కాకపోతే ఇక్కడ చెప్పింది ఏంటి? సింహరాశి వారంటే జలతత్వంలో ఆయన ఉచ్చు పొందడు, అగ్నితత్వంలోనే ఉచ్చు పొందుతాడు. అంటే కుజస్థితి మేషరాశి కాబట్టి ఈ కుజుడు సింహంలో ఉన్న, ధనుసులో ఉన్న, పంచమంలో ఉన్న యోగాన్ని డైరెక్ట్గా ఇస్తాడు. మేషరాశి అయ్యింది కాబట్టి. ఇప్పుడు
ఏం లేదండి. మీ రాస్యాధిపతి ఎక్కడ ఉచ్చు పొందుతాడో ఆయన ఎవరు? ఆయన స్థితి ఆయన లగ్న పంచమ భాగ్యాధిపతులు ఆయనకి రావాలి. అలా ఉండాలి. ఇప్పుడు వృషభ రాశి అనుకోండి. అంటే చంద్రుడు ఇక్కడ ఉన్నాడు. వృషభ రాశి అధిపతి చంద్రుడు, వృషభ రాశి వారు. శుక్రుడు ఎక్కడ వచ్చి పడతాడు? వృషభ రాశి వారికి మీనరాశిలో వచ్చి పొందుతాడు. వృషభ రాశికి మీనరాశిలో వచ్చి పొందుతాడు. అంటే గురుడు మీ రాశ్యాధిపతి ఎక్కడ వచ్చి పొందుతాడో ఆ క్షేత్రం మీ లగ్నానికి లగ్న పంచమ భాగ్యస్థానం అవ్వాలి. అంటే వృషభ రాశి వృశ్చిక లగ్నం అనుకోండి. వృషభ రాశి వృశ్చిక లగ్నం అంటే పంచమ రాశి అయింది. వెరీ గుడ్. ఇట్లా తీసుకోండి. మరి ఇప్పుడు వృషభ రాశి తులారాశి వారికి కూడా ఇదే యోగిస్తుంది. మరి కర్కాటక రాశి వారు కర్కాటక రాశి అధిపతి చంద్రుడు ఎక్కడ వచ్చి పడతాడు? శుక్రుడు. కర్కాటక రాశి వారికి చంద్రుడు వృషభ రాశిలో ఉచ్చు పొందుతాడు. మీది ఏ లగ్నం అవ్వాలి? కన్యా లగ్నం అనుకోండి. 1 2 3 4 5 6 7 8 9. కన్యా లగ్నం కర్కాటక రాశి. మీ రాశి అధిపతి చంద్రుడు వృషభంలో భాగ్యస్థానం అయ్యింది. మీ రాశ్యాధిపతి ఎక్కడ ఉచ్చు పొందుతాడో మీ లగ్నానికి ఆ స్థానం లగ్న పంచమ భాగ్యస్థానం అవ్వాలి. మరి శుక్రుడు స్థితి కూడా అంటే శుక్రుడు అందిస్తాడు కాబట్టి మీకు యోగాన్ని శుక్రుడు స్వరాశుల్లో ఉన్న మిత్రరాశుల్లో ఉన్న మంచి యోగాన్ని అందిస్తాడు జాతక చక్రాన్ని. అలాగే ప్రతి గ్రహానికి మీరు వేసి చూసుకోండి. మీ రాశ్యాధిపతి ఎవరైతే ఉన్నారో మకర రాశి చంద్రుడు ఈయన ఎక్కడ ఉంచి పొందుతాడు? తులారాశిలో వచ్చి పొందుతాడు. తులారాశి భాగ్యస్థానం అవ్వాలంటే కుంభలగ్నం అవ్వాలి. 1 2 3 4 5 6 7 8 9 కుంభలగ్నం అవ్వాలి. మరి ఈ తులారాశి పంచమ రాశి అవ్వాలంటే కన్యాలగ్నం అవ్వాలి. పంచమ రాశి అంటే మీ రాశ్యాధిపతి శని భగవానుడు ఎక్కడ ఉచ్చు పొందుతాడో ఆ లగ్నానికి లగ్న పంచమ భాగ్యాధిపతి అయ్యి ఈ శుక్రుడు యోగాన్ని ఇస్తాడు కాబట్టి ఈ శుక్రుడు మిత్ర రాశుల్లో స్వరాశుల్లో ఉండాలి. ఇలాగ ఉండాలంటే అతి తక్కువ మందికి ఉంటుంది. ఉన్న వాళ్ళందరూ మీ జాతకాలు తీసి చూసుకోండి. చూసుకున్నట్లయితే అద్భుతమైన రాజయోగం ఉంటుంది. వీరికి చాలా చాలా యోగాన్ని అందిస్తాడు. ఇప్పుడు కుంభలగ్నం మకర లగ్నం చెప్పాం. మరి మకర లగ్నం చెప్పి ఉన్నాను. కుంభలగ్నం వారికి శని భగవానుడు ఎక్కడ వచ్చి పొందుతాడు? తులారాశిలో. ఇది భాగ్యస్థానం అయింది. శుక్రుడు ఇక్కడే ఉన్నాడు అనుకోండి. వెరీ గుడ్. వెరీ గుడ్ పొజిషన్. ఈయన దశ వచ్చినప్పుడు అద్భుతం. ఈయన చతుర్థాధిపతి కూడా అవుతాడు. ఒక కేంద్రానికి ఒక కోణానికి ఆధిపత్యం వహించాడు కుంభలగ్నానికి శుక్రుడు. అందుచేత ఇలాగా ఉంటాయి రాజయోగాలు. ఎలా ఉంటాయి అనేది మరి ఎప్పుడు వస్తాయి అనేది ఆయా దశలు ఆయా రాశులు ఆయా రాశ్యాధిపతులు ఇలా ఉంటాయి. మరి ఈయనకి ఇందాక చెప్పింది ఏంటి మనం? మరి రాశ్యాధిపతి చెప్పుకున్నాం, లగ్నం చెప్పాను. ఇప్పుడు మరి ఈయనకి ఏ రాశి అవ్వాలి? అప్పుడు కుంభలగ్నం అయ్యింది.
శుక్రుడు భాగ్యంలో శని భాగ్యంలో పొందుతాడు. శని భగవానుడు భాగ్యంలో పొందుతాడు. అంటే లగ్నము రాశి కూడా అవ్వాలి. కుంభరాశి అధిపతి శని కుంభ లగ్నం కూడా అవ్వాలి. ఇలా అయితే యోగాన్ని అందిస్తారు. మీ రాశ్యాధిపతి శని భగవానుడు మకరమైన కుంభమైన తులారాశిలో పొందుతారు. మరి లగ్న పంచమ భాగ్యాధిపతి అవ్వాలంటే కుంభ లగ్నానికి ఇది లగ్న పంచమ భాగ్యాధిపతి. అలాగా మళ్ళీ ఈ తులారాశి ఏ లగ్నాలకు వస్తుందో చూసుకోండి. రాశి అప్పుడు మీది లెక్క పెట్టుకోండి. ఏమీ లేదు, మీ చంద్రుడు ఏ రాశిలో అయితే ఉంటాడో ఆ రాశి అధిపతి, మీ చంద్ర రాశి అధిపతి ఏ రాశిలో అయితే ఉంటాడో ఆ రాశి అధిపతి ఎక్కడ ఉచ్చక్షేత్రం ఉంటుందో మీ రాశి అధిపతికి, అది మీ జన్మ లగ్నానికి లగ్న పంచమ భాగ్యస్థానం అయితే అద్భుతమైన రాజయోగాన్ని ఇస్తారు. మరి ఆయన కూడా దశ రావాలి, ఆయన స్థితి కూడా అనుకూలంగా ఉంటే చాలా చాలా మంచి అనుకూలమైన పరిస్థితులు ఆ జాతకానికి ఉంటాయి, యోగాన్ని ఇస్తాయి. మీనాక్షిదేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.